జాతీయ స్థాయిలో వెలువడిన జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాలలో ఒంగోలు సరస్వతి విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచారు. కళాశాలకు చెందిన కె లోక్ క్రిటి అనే విద్యార్థి 98.82% జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మంగమూరు రోడ్డులోని సరస్వతి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. అనంతరం సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ 2025 జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాల నుండి 161 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలందు పాల్గొనగా వారిలో 20 మందికి పైగా 90% సాధించినట్లు ఆయన తెలిపారు. కె లోక్ క్రిటి జిల్లా మొదటి స్థానంలో నిలవగా గుణశేఖర్ రెడ్డి 2వ స్థానంలో, ఇంద్ర 3వ స్థానంలో నిలిచారని వెల్లడించారు. వాటితో పాటుగా జిల్లాలో మొదటి 10 స్థానాల్లో సరస్వతి విద్యార్థులు నిలిచారని తెలిపారు. ఇంతటి ఉన్నత ఫలితాలు పొందడానికి కారణం శ్రీ సరస్వతి అకాడమిక్ ప్రోగ్రాం యొక్క పటిష్టత అని పేర్కొన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ర్యాంకులు సాధిస్తున్న ఏకైక సంస్థ సరస్వతి విద్యా సంస్థలు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిఇఓ ఎన్ సురేష్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్థాయి జేఈఈ మెయిన్స్ 2025 సెషన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో మొత్తం 12,58,000 మంది స్టూడెంట్స్ విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళు ఆల్ ఇండియా స్థాయిలో 14 మెంబర్స్కి 100% రావడం జరిగింది. మన ఆంధ్రాలో ఒక విద్యార్థికి 100% వచ్చింది. అట్లానే తెలంగాణలో కూడా ఒక విద్యార్థికి 100% రావడం జరిగింది. మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు. మ్యాథ్స్లో 99.36%, ఫిజిక్స్లో 99.02%, కెమిస్ట్రీలో 99.18% సాధించడం జరిగింది. అవి సాధించడమే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో కె లోక్ క్రిటి 98.82%, కె గుణశేఖర్ రెడ్డి 98.71%, ఎస్ ఇంద్ర 98.06% సాధించారు. ఇవి కాకుండా జిల్లా స్థాయిలో ఉండే టాప్ స్టూడెంట్స్లో సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులే నిలవడం జరిగింది. మన విద్యను అందించడం వల్ల ఈ పర్సెంటేజ్ సాధించాము. అంతేకాకుండా మంచి మెటీరియల్, అట్లానే మంచి షెడ్యూల్ని మన గణేష్ రెడ్డి సారు, గంగాశంకర్ రెడ్డి సారు ఫ్యాకల్టీ దగ్గర పెట్టుకొని మంచి షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ రన్ చేస్తూ డే బై డే మరి వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయడమే కాకుండా ప్రతి క్వశ్చన్ కాకుండా కూడా దాంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ని అనాలిసిస్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా మరి స్టడీ అవర్లో కూడా వాళ్ళే ఉండి మరి ప్రోగ్రామ్స్ని రన్ చేయడం వల్ల ఇంత మంచి ఫలితాలు సాధించారు. ఇవే కాకుండా గతంలో మన స్టూడెంట్స్ మరి ఐటీ ఎగ్జామ్స్లో కూడా 2022, 2023, 2024 3 సంవత్సరాలు కూడా స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ సాధించడం జరిగింది. ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ సాధించిన విద్యార్థుల్లో కూడా ఒకరిద్దరు కాకుండా స్టేట్ ఫస్ట్ ప్రతి సంవత్సరం 5 మెంబర్స్ అబోవ్, అట్లానే స్టేట్ సెకండ్ 10 మెంబర్స్ అబోవ్, స్టేట్ థర్డ్ 20 మెంబర్స్ అబోవ్ సాధించడం జరిగింది. ఇవాళ రిలీజ్ అయిన జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో నాకు 98.82% వచ్చింది. ఫస్ట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. తర్వాత కాలేజ్ వాళ్ళు పెట్టిన షెడ్యూల్స్ వల్ల, గణేష్ సార్ మోటివేట్ చేయడం వల్ల, ఫ్యాకల్టీ బాగా ట్రై చేయడం వల్ల మాకు తర్వాత నమ్మకం వచ్చింది. దీనికి కారణమైన ఏవి రమణారెడ్డి సార్ గారికి, మా గణేష్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీ అయిన ఆర్కే సార్కి, శివశేఖర్ సార్కి, ఎంబీ సార్కి, జీవీఆర్ సార్కి, మా డీన్ సార్కి, వీపీ సార్కి, కాసిం సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలుసుకుంటున్నాను. అలాగే సెకండ్ సెషన్లో దీనికంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటున్నానని ప్రామిస్ చేస్తాను. మెయిన్స్ రిజల్ట్స్లో నాకు 98.71% వచ్చింది. మ్యాథ్స్లో ఎంత పర్సెంటేజ్ రావడానికి మా మ్యాథ్స్ సార్, ఆర్కే సార్కి, మ్యాథ్స్ బి సార్కి అన్నట్టు. ఈరోజు రిలీజ్ అయిన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్లో నాకు 94.31% వచ్చింది.
నేను చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్ని. నాకు ఇంత పర్సెంటేజ్ రావడానికి మా సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు కెమిస్ట్రీలో 97% వచ్చింది. జీడిఆర్ సార్కి థ్యాంక్స్.